హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదాపూర్లో జరిగినటువంటి గ్లోబల్ కమ్మ మీటింగ్కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఏమన్నారనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. అనర్గళంగా మాట్లాడటం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాదాపూర్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2023కు ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిపారు. అయితే ఎన్నికలు ఇతర పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదని పేర్కొన్నారు. 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వివరించారు. కమ్మ అంటే అమ్మ లాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది. కమ్మవారు వ్యవసాయం చేసి 10 మందికి అన్నం పెడుతున్నారు. వారు కష్టపడి పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటారు. నేను ఎక్కడ ఉన్నా వారు నన్ను ఎంతో ఆదరిస్తారు. అనర్గళంగా మాట్లాడడం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్న. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు మమ్మల్ని ఉన్నత స్థానానికి తెచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇకపోతే రాజకీయం నాయకత్వంలో ఎన్టీఆర్ ఓ బ్రాండ్. 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశాలే కారణం. ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చే ప్రణాళికలో మీరు భాగస్వాములు కావాలి. మీలో ఉన్న ప్రతిభని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. నిరసనను అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3న చూసాం. ఢిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తుంది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పివి లాంటి తెలుగువారు లేరు. ఢిల్లీలో మన తెలుగువారు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది వార్త. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు? కమ్మ అంటే అమ్మ లాంటి వారు. అమ్మ బిడ్డ కడుపు చూస్తుంది. కమ్మలేమో వ్యవసాయం చేసి అందరి కడుపులు చూస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి కారం చెడులో కమ్మలు మాలపేట మీద దాడి చేసి మాలన్ని నరికి చంపినప్పుడు ఆ కమ్మలు ఏం చూసారండి? కారం చెడు మృతవీరుల సభ నిన్న 17వ తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగింది. గత 38 ఏళ్ళుగా వాళ్ళు కారం చెడు మృతవీరులకు సంఘీభావంగా సభలు నిర్వహిస్తున్నారు. మరి ఆనాడు ఉన్నటువంటి మీ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ కమ్మకుల పైన ఆ కేసును కొట్టేసాడని ప్రయత్నం ఎట్లా చేసిండు? మరి కమ్మలందరూ కలిసి మాలల మీద దాడులు చేసి నరికి చంపితే ఈరోజు కమ్మలు తల్లిలాంటి వారని చెప్పేసి మాట్లాడేటువంటి నోరు మీకు ఎట్లా వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు కులం మీద అభిమానం ఉండేదంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోండి. ముఖ్యమంత్రి హోదాలో, తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో మీరు పోయి ఒక కులం గురించి అంత గొప్పగా మాట్లాడేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిర్రు? మీరు ఇలా కులాలను ప్రోత్సహిస్తూ ఇంకా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? 2023లోనే ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి కమ్మ నాయకులు చెప్పినట. ఎందుకు అంటే తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్మ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం, అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిలారెడ్డి ఓడిపోయినా పర్లేదు కానీ, కాంగ్రెస్ రాకపోయినా పర్లేదు కానీ, అక్కడ కమ్మ ప్రభుత్వం రావాలి, టీడీపీ అధికారంలోకి రావాలి, ఆ టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈయన కోరుకున్నాడా? 2023లోనే కమ్మలందరూ మీటింగ్ పెట్టేది ఉంటే మీరు కమ్మల నాయకత్వం కోసం, కమ్మలు అధికారంలోకి రావడం కోసం, కమ్మల గెలుపు కోసం మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారా, టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా? ఇక్కడ నిరుద్యోగులందరూ రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కరోజు మాట్లాడడానికి చేతగానటువంటి మీ మంత్రులు ఈరోజు మీతో పాటు అక్కడికి వచ్చి సమావేశంలో పాల్గొని అసలు కమ్మ కుల మీటింగ్కి, ఒక కుల సంఘం పెట్టుకున్నటువంటి మీటింగ్కి మంత్రులు, ముఖ్యమంత్రి పోయి గంటల కొద్దీ అక్కడ కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు కమ్మలు నిజంగానే తల్లిదండ్రుల వాళ్ళు అయితే మరి కమ్మలు చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు పాలనలోకి వచ్చిన తర్వాత ఈ గడిచిన రోజులలోనే దాదాపు 100ల కొద్దీ అట్రాసిటీలు అక్కడ నమోదవుతూ ఉన్నాయి కదా, దాడులు చేస్తూ ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులలో ముఖ్యంగా ఎక్కువ దళిత ఇళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి కదా. మరి వాళ్ళందరూ ఎవరండి? ఎవరో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావా, కమ్మ కులానికి బానిసగా ఉన్నావా అనే విషయాన్ని కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమ్మలు చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించిన విషయంలో కానీ, కమ్మలు చేస్తున్నటువంటి పాలనలో ఈరోజు పెరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో కానీ, అట్రాసిటీకి సంబంధించిన విషయంలో కానీ, ఆ రోజు ఆగిరిపల్లిలో కానీ, గరగపర్రులో కానీ వీటన్నిటి మీద దాడులు చేయించింది ఎవరు? బాబాసాహెబ్ విగ్రహాలను కూలగొట్టించింది ఎవరు? కోటయ్య మహారాజ్, పమిడిపాటి కోటయ్య మహారాజ్ అనే టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకుల మీద దాడి చేయించి చంపింది ఎవరు అనే విషయాన్ని కూడా టీడీపీ అధికారులు, ముఖ్యంగా కమ్మ కులాన్ని వెనకేసుకొచ్చుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈరోజు అదే ప్రభుత్వం ఈయన ఏమంటున్నాడు ఇంకా రేవంత్ రెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఎన్టీఆర్ ఇచ్చినటువంటి విషయం అంట. అయితే ఢిల్లీలో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తుందంట. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, పివి నరసింహారావు లాంటి వాళ్ళు తెలుగువారు లేరు. ఢిల్లీలో మన తెలుగువారు రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని అంటే వీళ్ళు టీడీపీ జనసేనలేమో బీజేపీ పాట పాడతాయి, నువ్వేమో రాహుల్ గాంధీ పాట పాడతావు. ఈరోజు టీడీపీ అంటే మన ఢిల్లీలో తెలుగువారు లేరు అని అంటే తెలుగువారికి ఎవరు సహాయం చేయాలి, ఎవరు అండగా ఉండాలి? ఈరోజు మీరిద్దరు మంచిగానే ఉండి తెలుగు రాష్ట్రాల నుండి ఒకరు బీజేపీ సపోర్టు, ఒకరు కాంగ్రెస్ సపోర్టు, మీరిద్దరు కలిసి తెలుగు ప్రజలను ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి టీడీపీ పార్టీ కమ్మ కులానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లో మీరు ఎట్లా పాల్గొంటారు? ఈరోజు ఎన్టీ రామారావు గొప్పోడు అంటే ఎన్టీ రామారావు దగ్గర నుండే మొదలైంది కదా బీసీలను అణచివేసేటువంటి ప్రయత్నం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటిది బీజేపీతో టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈరోజు చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఎన్టీ రామారావు చేసిందైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో అయినా, ఆనాడు చిరంజీవి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళందరినీ తొక్కి వాళ్ళ రాజకీయాన్ని దూరం చేసింది ఎవరు? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేసింది ఎవరు? ఈరోజు ఎన్టీఆర్ పాలన నుండి మొదలైనటువంటి బీసీల అణచివేత ఏదైతుందో, బీసీ నాయకుల అణచివేత ఏదైతుందో ఆ అణచివేతను వీళ్ళు బీసీలకు అండగా ఉన్నట్లు నటిస్తూ బీసీలను వాళ్ళ వలలో వేసుకొని ఈరోజు బీసీలకు అధికారం లేకుండా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండేదంటే ఇవే సీట్లు 25-30 సీట్లు ఒంటరిగా పోరాటం చేసి సాధించేది ఉంటే అటు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినా, టీడీపీకి మద్దతు ఇచ్చినా, ఎవరికి మద్దతు ఇచ్చినా కూడా సీఎం కావాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు కూర్చున్నారు? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిండు. పవన్ కళ్యాణ్ గెలిచేది ఉంటే, పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన కనుక మ్యాజిక్ ఫిగర్ దాటితే, లేదు అని అంటే వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, ఒకవేళ జనసేన కనుక మెజారిటీ సీట్లను సంపాదిస్తే, ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనుక ఏర్పడితే అప్పుడు మన పరిస్థితి ఏంది అని చెప్పేసి కమ్మ రాజ్యమా, రెడ్డి రాజ్యమా, బీసీల రాజ్యం రావద్దు, కాపుల రాజ్యం అసలే రావద్దు అని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు ఆ కాపులకు సంబంధించిన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి మద్దతుగా ఇచ్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేసి నిజంగానే వీళ్ళకు బీసీల మీద, ప్రజల మీద ప్రేమ ఉండేది ఉంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంతగానో మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉండేది అంటే మరి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. ఇవన్నీ ఏమీ లేకుండా అటు రెడ్డి పాలన లేదంటే కమ్మ పాలన, ఇక్కడ విలమ పాలన లేదంటే రెడ్డి పాలన, వేరే పార్టీలు అధికారంలోకి రాకుండా, ముఖ్యంగా బీసీ కులాల వాళ్ళు చైతన్యం కాకుండా, బీసీ కులాలు రాజ్యాధికారంలోకి రాకుండా కాపాడేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. నిజంగానే కమ్మలు తల్లి లాంటి వారైతే, కమ్మల్లో మంచివారు ఉన్నారు, లేరని కాదు, కానీ అట్లా అని చెప్పేసి కమ్మలు ఒకళ్ళే మంచోళ్ళు అని అంటే మిగతా కులాల వాళ్ళ పరిస్థితి, లేదంటే మీరు ఏ కులం మీటింగ్ పెడితే ఆ కులం కాడికి పోయి ఆ కులాన్ని మెచ్చుకున్నటువంటి. దయచేసి కుల సంఘాల మీటింగ్లలోకి వెళ్ళి కులాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ఒక ముఖ్యమంత్రిగా భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మీరు దయచేసి ఇలాంటి మీటింగ్లలో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఆ విషయాలకు సంబంధించిన విషయంలో 2023లోనే కమ్మలందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కమ్మల రాజ్యాధికారం కోసం మీరు అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడిన తీరు ఏదైతుందో, మరి కమ్మల రాజ్యాధికారం కోసం పనిచేసినప్పుడు అక్కడ కాంగ్రెస్ని తొక్కడానికి, కాంగ్రెస్ అధికారంలో రాకుండా పోవడానికి, కాంగ్రెస్కు సీట్లు రాకుండా చేయడానికి మీరు ఇక్కడ నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి మీరు రేవంత్ రెడ్డి గారు షర్మిలకు సపోర్ట్ చేసిరా, చంద్రబాబుకు సపోర్ట్ చేసిరా అనే విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని బీజేపీకి ఫుల్ సపోర్ట్గా ఈరోజు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక బీజేపీ నుండి సపోర్ట్ తీసేసి వెనక్కి వచ్చేదంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్లస్ అవుతుందో మీకు తెలుసు. అయినా కూడా ఆ బీజేపీ పార్టీ మద్దతు ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన విషయంలో మీరు ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నారు అన్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కమ్మలు తల్లి లాంటి వాళ్ళైతే ఆ కారం చెరులో వచ్చినటువంటి మాలలు ఎవరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ మాల మృతవీరులకు మీరు క్షమాపణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి NN మీడియా. థ్యాంక్ యూ.